ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే మెయిన్ వార్తలను చూస్తూ ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు ఈ మూడు పేపర్లోని మెయిన్ వార్తలను చూద్దాం. మొదటిగా ఈనాడు తెలంగాణ పేపర్ను చూద్దాం. ఈనాడు పేపరు తెలంగాణ పేపర్లో మెయిన్ ఎడిటింగ్తో పాటు అమెరికాతో పాటు అందరికీ నష్టమే, దువ్వూరి సుబ్బారావు ప్రత్యేక ఇంటర్వ్యూ పూర్తి వివరాలు 4వ పేజీలో చూడండి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాల దిగుమతులపై టారిఫ్లు పెంచారు. వీటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొనింది. ఈ క్రమంలో ట్రంప్ ఈ తరహా బెదిరింపులు వరకే ఆగిపోతారా, తదుపరి చర్యలు తీసుకుంటారా అనేది వేసి చూడాల్సిందే. ట్రంప్ చర్యలపై ఆయా దేశాలు ఎలా స్పందిస్తున్నది కీలకం. అయితే అగ్రరాజ్యం ఇతర దేశాలతో వాణిజ్యానికి సస్వీర అంటూ ఒంటరిగా ముందుకు సాగడం వల్ల అమెరికాతో పాటు అందరికీ నష్టమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టం చేశారు. చూడండి, అమెరికా చేసే పనుల వల్ల అమెరికాతో పాటు మిగతా దేశాలు కూడా దెబ్బతింటాయని మాజీ గవర్నర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారండి. అలాగే ఈ ట్రంప్ యొక్క వల్ల చాలామంది మన దేశమే కాదు, ఇతర అన్ని దేశాలు కూడా నష్టపోయే పరిస్థితిలో ఇప్పుడుంది. అతని దేశం గురించి ఆలోచించుకుంటున్నాడు, కానీ అతని దేశం కూడా కొన్ని రోజులకు ఇట్లా వ్యాపారాలు నడవకపోతే అమెరికా కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది అనేది నిపుణులు చెప్పే మాట. 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యం, ఇందుకు పటిష్ట కార్యాచరణ అమలు. జీవ వైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్, ఆవిష్కరణలు, ఉత్పత్తి నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి. బయో ఏషియా 2025 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, బయో సదస్సు వల్ల 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఎందుకంటే హైదరాబాదు ఇట్లాంటి జరగడం చాలా మంచిది. ఇప్పటి నుంచే నడుస్తుంది. ఎందుకంటే హైదరాబాదు చాలా పెద్ద నగరం, ఎలాంటి వారైనా బతకడానికి వీలుగా ఉంటుంది. ఐటీ రంగం కావచ్చు, ఫార్మా కంపెనీస్ కావచ్చు, ఎన్ని కంపెనీలు హైదరాబాద్ చుట్టూ విస్తరించడం, రియల్ ఎస్టేట్ బాగా డెవలప్మెంట్ కావడం, సినీ ఇండస్ట్రీ హైదరాబాద్లో నిలబడడం, అన్నిటికీ కలిసి వచ్చింది హైదరాబాద్. బయో ఏషియా 2025 సదస్సులో ప్రొఫెసర్ పాట్రిక్ టాన్కు జునోమీ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధరబాబు, ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ గవర్నర్ జెనెట్ యంగ్. 11 సంస్థలు, 5,445 కోట్లు పెట్టుబడులు, కొత్తగా 9,000 ఉద్యోగ అవకాశాలు. బయో ఏషియా సదస్సులో ఒప్పందాలు, నేడు ప్రధానితో సీఎం భేటీ. చూడండి, అది 11 సంస్థలు అంటే 5,455 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారంట. 9,800 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. పాత అంశాలతో కొత్త నివేదిక, అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహము. బాధితులైన 10 మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశము. తెలంగాణ స్టేటు స్టాటిస్టిక్స్ అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులుగా గుర్తించిన తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చెందిన 10 మందికి పైగా అధికారులను రిలీవ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అది భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధము. సహకారమైతే 350 కిలోమీటర్ల అరగంటలోనే. చూడండి, నేలపైనే విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైపర్ లూప్ ప్రాజెక్టుపై భారత్ కీలక ముందడుగేసింది. ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. 422 కిలోమీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో మద్రాసు ఐఐటి అభివృద్ధి చేసింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారమైతే 350 కిలోమీటర్ల దూరంలో గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు.
చూడండి, ఇది అరగంటలో 350 కిలోమీటర్లు అరగంటలో చేరుకోవచ్చంట. ఇది హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధము. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుంటారా? సీఎంకు బండి సంజయ్ సవాల్. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం అంటూ వ్యాఖ్య. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ ఇసిరారు. అది అత్యంత సమసత్యకము. అక్కడ 70% బురద, 30% నీటితో క్లిష్ట పరిస్థితి. టీబీఎం కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు. భారీ బండరాలు కూలినట్టు గుర్తించిన ర్యాట్రోల్ మైనర్లు. చూడండి, ఆ 8 మంది లోపల ఉండిపోయారు. వాటి పరిస్థితి ఏమి తెలియట్లేదు. అవి రావడానికి కూడా చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మట్టి నీళ్లు లోపల ఉండిపోయారు. ఇది శ్రీశైలం కుడికాడ అది పైనుంచి పడినది కదా, అది నేను చెప్తున్నా. నెక్స్ట్, ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీఐ ఎందుకు స్పందించలేదు? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చుపై బహిరంగంగా చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్పై మాట మారిపోయిందా అని ప్రశ్నించారు. ఇటీవల మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్ని జీవన్ రెడ్డి చేత 90 కోట్లు ఖర్చు పెట్టించానని, వీటిని ఎమ్మెల్యేలు నొక్కేశారని ఆ పార్టీకి చెందిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సిన్నారెడ్డి బహిరంగంగా చెప్తూ ఉంటే ఈడీ, సిబిఐ, ఐటీ, ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 9, 10 తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డులు అమలు చేయాలి రాష్ట్ర సర్కారు నిర్ణయము. రాష్ట్రంలో సిబిఎస్ఈ తదితర అన్ని బోర్డులు పరిధిలోని పాఠశాలలో 9, 10 తరగతుల్లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇంకా నుంచి చూడండి, 9, 10 తరగతుల్లో తెలుగు తప్పనిసరి. ఏదైనా కానీ సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ, ఐబీ కానీ, ఇతర బోర్డులు ఏదైనా సరే తెలుగు కంపల్సరీ 9, 10 తరగతుల్లో అమలు చేయాలని చెప్పారు. అమ్మఒడిని చూడని వారు అంగిట్లో సరికయ్యారు. పసికందును ఇక్కరిస్తున్న ముఠా గుట్టురట్టు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేశారు. 11 మంది అరెస్టు. 4 చిన్నారులను రక్షించిన సిడబ్ల్యూసికి అప్పగించిన పోలీసులు. చూడండి, చిన్నపిల్లలను కూడా తెచ్చి అమ్మేస్తున్నారంట. గుజరాత్ నుంచి తెచ్చి హైదరాబాద్లో అమ్మేస్తున్నారంట. మరి ఏమి ఇది చూడండి, మీరే చూడండి ఎంత జిగజారిపోయారో. హరహర మహాదేవ. దక్షిణ కాశీగా పేరు పొందిన ఏములవాడలోని శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా స్వామి దర్శనానికి దాదాపు 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాలతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. చూడండి, ఈరోజు శివరాత్రి అండి, కాబట్టి శ్రీశైలం కానించి అన్ని దేవాలయాలు శివయ్యని ఈరోజు శివయ్య అని మారిమోగిపోతున్నాయి గుళ్ళు. ఏ గుళ్ళో చూసిన విపరీతమైన జనం శివరాత్రి మా పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని గుళ్ళల్లో కూడా భక్తులు విపరీతంగా రావడం, శివయ్యను కోరుకోవడం, మా కష్టాలు తీరాలి, మేము ఉన్న స్థానానికి ఎదగాలి అని ఆ శివయ్యను కోరుకోవడానికి జనాలు గుళ్ళకు వస్తూ తన యొక్క కోరికలను తీరాలనుకునే వాళ్ళు కానీ, కోరికలు తీరిన వారు కానీ అందరూ గుళ్ళకు వచ్చి ఆ దేవుణ్ణి ఈరోజు శివరాత్రి సందర్భంగా చూడడం, గుడికి రావడం చాలా మంచి శుభ్రణం. ఇది నుండి ఈనాడు తెలంగాణ. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. తర్వాత సాక్షి, తర్వాత ఆంధ్రజ్యోతి. ఒక్కొక్కటి చూసుకుంటూ పదాం. ఎందుకంటే ఎక్కువ ఉన్న వీడియో ఏమన్నా మీకు ఇబ్బంది అవుతుందేమో, అందుకని తగ్గించి చెప్తున్నాను. అమెరికాతో పాటు అందరికీ నష్టమే. ఈ దువ్వూరి సుబ్బారావు గారి ఇంటర్వ్యూ 2 పేపర్లో వేశారు. నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈనాడు. మే నెలలో తల్లికి వందనం, సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తాం, వెంటిలేటర్ పై నుంచి బయటపడుతున్నాం, బడులు తెరిసే నాటికి టీచర్ పోస్టుల భర్తీ,
2047కు ముందే వికసిత్ ఏపీ లక్ష్యాలు సాధిస్తాము. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానము. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎలాగైనా ప్రవర్తించేది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైకాపా నేతల తీరుపై స్పీకర్ తీవ్ర అసహనము. వైకాపాను తట్టుకొని నిలబడ చంద్రబాబుకు హ్యాట్సాప్. 15 ఏళ్ల అధికారంలో కూటమి ప్రభుత్వమే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పుడు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మండలిలో మంత్రి లోకేష్ సవాల్. అధికార విపక్షాల మాటలు విద్దాం. నిన్న లోకేష్ గారు మండలిలో చెలరేగిపోయాడండి వైసీపీ వాళ్ళ మీద. వాళ్ళు చెప్పే మాటలకు ఇతను ఘాటుగా సమాధానం ఇచ్చాడు. వాళ్ళు అమలు చేయలేదు అని వీళ్ళు అడుగుతుంటే మీరేం చేశారో చెప్పండి అని ఒకరికొకరు మండలిలో మటుకు చాలా గట్టిగా వాగ్దానాలు నడిచినాయి. ఒకరికొకరు తగ్గకుండానే చేశారు. అమరావతి వెంటిలేటర్పై ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నాము. ఎన్నికల మేనిఫెస్టో చేసిన ప్రతి హామీని అమలు చేస్తాము. చిత్తశుద్ధితో కష్టపడి మాట నిలబెట్టుకుంటాము. రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఆయన్ని విజయం సాధించాయి. ప్రధాని సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించారు. అది చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారండి. ఇంకా వలమనేని వంశీ ఇది రాశారు. అతనే సత్యవర్ధన్ అని తెలియదు. మా ఇంటికి వచ్చాడు, రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు, మరునాడు మా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు. నా ఫోన్లు ఎక్కడ పెట్టానో గుర్తు లేదు. తొలి రోజు కస్టడీలో వంశీ పొంతనలేని సమాధానాలు. ఆయన ఫోన్లు ఎక్కడ పెట్టాడో తెలియదంట. సత్యవర్ధన్ అని ఆయన ఎవరో తెలియదంట. మా ఇంటికి వచ్చాడంట, అతనే సత్యవర్ధన్ అని తెలియదంట. చూడండి, అది చెప్తున్నాడు వలమనేని వంశీ గారు. తొలి రోజు కస్టడీలో పోలీసులు అడిగిన కీలకమైన ప్రశ్నలకు తనకేం తెలియదని, గుర్తు లేదని వైసీపీ నేత వలమనేని వంశీ సమాధానాలు ఇచ్చారు. సత్యవర్ధన్ తన ఇంటికి వచ్చి రాత్రంతా ఉన్నాడని, కానీ అతనే సత్యవర్ధన్ అని తనకు తెలియదని చెప్పుకొచ్చారు. సత్యవర్ధన్ అని తెలియకపోతే మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎవరు వచ్చినా ఇంట్లో పెట్టుకుంటారా? చూడండి, ఇది మన వలమనేని వంశీ యొక్క ఏమి తెలియదని చెప్తున్నాడు అక్కడ పోలీస్ కస్టడీలో. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే కిక్ ఉండే పత్రిక. అట్టడిగిన మండలి, ఈసీల బలంతపు రాజీనామాలపై నిలదీసిన వైఎస్ఆర్సీపీ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉపాధి అవకాశాలపైన ప్రశ్నల వర్షము. ఒకేసారి 17 మందిని వీసీలు రాజీనామాలు చేయడం ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వమే బెదిరింపులకు పాల్పడి బలవంతంగా రాజీనామాలు చేయించింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయించారు. తుదకు ఏపీసీ చైర్మన్ను కూడా బెదిరించి రాజీనామా చేయించడం వాస్తవం కాదా? వీసీల వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టు. ఆధారాలు చూస్తే విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్ ఆధారాలు బయట పెట్టేసరికి మాట దాటేసిన వైనం. ఉపాధి పెట్టుబడులపైన గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని విపక్షం మండిపాటు. 4 లక్షల మందికి ఉపాధి చూపడం లక్ష్యం అని చెప్పారని లోకేష్ కవరింగు. సభా సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన చిన్నబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ వాకౌట్. వైఎస్ఆర్సీపీ వాకౌట్ చేస్తూనే ఉంటుంది. ఆ 11 మంది వచ్చారు, 10 నిమిషాలు కూర్చోలేదు, వెళ్ళిపోయారు. వీళ్ళంతే, పూర్తిగా కూర్చొని దాన్ని ఏం లేదు, 4-5 క్వశ్చన్లు అడిగేస్తారు, వెళ్ళిపోతారు. సమాధానం వచ్చిందాకన్నా కూర్చోవాలి కదా. మళ్ళీ ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఉంటారు. ఓపికగా కూర్చొని వినాలి కదా. మండలిలో మిమ్మల్ని ఏమంటున్నారు? వాళ్ళు అడుగుతున్నారు, మీరు చెప్పాలి, మీరు అడగాలి, కొట్లాడాలి. లోకేష్ ఇవిగో ఆధారాలు, నైతిక బాధ్యత వయసు రాజీనామా చేయాలి. ఎక్స్ వేదిక డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ. మీ ఒత్తిడితోనే వీసీలు రాజీనామా. అది
ఏఐతో అందరికీ సమాన వైద్యం నా కళ అంటున్నాడు. సాక్షికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు సభా హక్కుల సంఘానికి పంపిస్తామని స్పీకర్ వెల్లడి. మీడియాపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నందకట్కూరు ఎమ్మెల్యే జి జయసూర్య టీడీపీ మంగళవారం శాసనసభలో స్పీకర్కు ఫిర్యాదు చేశారు. శాసనసభ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులపై సాక్షి పత్రికలో ప్రచురించిన కథనంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ విషయాన్ని సభా దృష్టికి తీసుకొచ్చారు. సంక్షేమం అభివృద్ధి ఆ తర్వాతే, ముందు సంపద సృష్టించాలి సీఎం చంద్రబాబు. ప్రైవేటు భాగస్వామ్యంతో బనకచర్ల 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయము 42,000 అమెరికన్ డాలర్లు చేస్తాము. మేలో తల్లికి వందనం పథకం అమలు. కేంద్రంతో కలిసి 3 విడతల్లో రైతు భరోసా సహాయము. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాము. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. ఏమంటున్నారంటే ప్రైవేటు భాగస్వామ్యంతో బనకచర్ల అంట తల్లివందనం ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 3 పార్టీలు కలిసి ముందుకు పోతున్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్కు డెవలప్మెంట్ దృష్టి తీసిస్తున్నారు. అమరావతికి 15,000 కోట్లు ప్లస్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కొండ ఆపడం, పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వడం, ఇవన్నీ ప్రధానమంత్రి గారు చేసే సహాయం అని నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు. సాగర్ నుంచి తీసుకుంటున్న నీటిని 7,000 క్యూసెక్లు తగ్గించాలి. శ్రీశైలం నుంచి కూడా కేవలం తాగునీటి అవసరాలకే తీసుకోవాలి. తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో కేఆర్ఎంబి స్పష్టీకరణ. తాగునీటి అవసరాలకు నిలువలను సంరక్షించాలని ఆదేశము. ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు పెట్టిందంట. సాగర్ నుంచి తీసుకుంటున్న నీటిని 7,000 క్యూసెక్లు తగ్గించాలి. శ్రీశైలం నుంచి కూడా కేవలం తాగునీటి అవసరాలకే తీసుకోవాలి అని నిన్న కృష్ణా బోర్డు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఆంక్షలు విధించిందంట. చెప్పినట్లు చేసి తీరాల్సిందే. మద్యం విధానాలపై అక్రమ కేసులు, సిఐడి బెదిరింపులు. మాట అనుకుంటే తీవ్ర పరిమాణాలు అంతు చూస్తామని హెచ్చరిక. ముఖ్యనేత ఆదేశాలతో పక్కా పన్నాంగము. అబద్ధ వాంగ్మూలము, తప్పుడు సాక్ష్యాలతో తిమ్మిని బొమ్మిని చేసే కుట్ర. బెవరేజెస్ కార్పొరేటర్ పూర్వ ఎండి వాసుదేవరెడ్డికి తీవ్ర ఏదింపులు. వాసుదేవరెడ్డి ఒక లోపరవాడు. వాని గురించి మీరు వెనకాల రాసుకుంటున్నారంటే ఆ పత్రికలో ఉండే గురువు చూడండి, వాడు ఎట్లా చేసిండు. ప్రభుత్వ సొమ్ము తింటూ ఉండి మద్యం దాంట్లో లంచాలు తీసుకొని ఎట్లా బుద్ధిపడితే అట్లా చేసినాడు. అతన్ని మీరు మంచోడని అంటున్నారు. ఇప్పటికే ఉద్యోగ సత్యప్రసాద్ని ఏదించి దారికి తెచ్చుకున్న దర్యాప్తు సంస్థ. ఇంకా వాసుదేవరెడ్డి, రాజకశరెడ్డిలపై గురి. హైదరాబాద్ చేరుకున్న సిఐడి బృందాలు. టార్గెట్ ఎంపీ మిథన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి. మళ్ళీ మద్యాలు వ్యాపారాలు చేసే తెలంగాణలో కవిత అట్లే చేసింది, ఏపీలో మిథన్ రెడ్డి, ఇంకా విజయసాయి రెడ్డి, వీళ్ళు చాలామంది ఉండారు. చేసిన వాళ్ళు ఎవరిని వదలకూడదు. కేజ్రీవాల్ లాంటోడే మట్టి కట్టకపోయాడు మద్యం దుకాణంలో, మద్యం దాంట్లో కాలు పెడితే. ఎవరైనా ఇప్పుడుండే తెలుగుదేశంలో ఉండే మినిస్టర్లు కూడా ప్రభుత్వ సొమ్ము తింటే ఎవరిని వదలకూడదు. ఏమి ఇప్పుడుండే మినిస్టర్లు అయినా ఎవరినైనా సరే తప్పు చేసిన వదలకుండానే చేస్తేనే నెక్స్ట్ చేసేవాళ్ళు చేయకుండా ఉంటారు. ఇప్పుడు మా ఓడు ఏది ఇస్తున్నారు, మా ఓడు మంచోడు, వాసుదేవరెడ్డి మంచోడు, మిథన్ రెడ్డి మంచోడు, రాజకేశ్వర మంచోడు, ధనంజయ రెడ్డి మంచోడు, అందరూ మంచోళ్ళే. మళ్ళీ వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరు మీరే చెప్పండి. మీ ప్రభుత్వంలో ఇంకా మద్యం అడ్డదడ్డంగా చేసిన వాళ్ళు ఎవరు మరి? ప్రజల తనిఖీల పేరిట తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు రంగం సిద్ధం. డీజీపీ కార్యాలయం మార్గదర్శకంతో కుట్రను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్. ఎవరు ప్రభుత్వం అంటే వాళ్ళు వినాల్సిందే. పోలీసు వాళ్ళు బాధ్యత ఏమనంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ మాట విన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి మాట వింటున్నారు. వైసీపీ పాలనలో ఉన్నప్పుడు జగన్ గారు విన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వింటున్నారు. మళ్ళీ అది ఎవరినైనా అంతే కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నడిజాంకాడ పోయి అరెస్ట్ చేయలే, అప్పుడు మీరు చెప్తేనే కదా పోలీసు వాళ్ళు చేసింది. ఏదైనా అంతే. పోలీసు వాళ్ళు ఎవరు వాళ్ళంతా చేస్తారా? పైనుండే వాళ్ళు ఇట్లా చేయంటే అట్లా చేస్తారు, అట్లా చేయంటే ఇట్లా చేస్తారు. లేనేటి కేసు పెడతారు, ఆడ ఎఫ్ఐఆర్ వేస్తారు. కోర్టులో నిలుస్తుందో నిలవదో తర్వాత ఎప్పుడైనా కానీ
ఇప్పటికి అరెస్ట్ చేస్తారా చేయరా అనేదే చూస్తున్నారు పోలీసు వాళ్ళు. రాజకీయ నాయకులు తొత్తులుగా మారితే పోలీసు వాళ్ళకు ఎప్పటికైనా ఓనామే. కరెక్ట్గా డ్యూటీ చేస్తే చాలామంది, కొంతమంది అట్లా చేస్తున్నారు. చాలామంది వాళ్ళు విధులను కరెక్ట్గా చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ కూడా. కొంతమంది ఉంటారు గడ్డి తినేవాళ్ళు, ఒక 10% వాళ్ళు అట్లా చేస్తున్నారు. అంతే తప్ప రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తే ఇప్పుడు చూడండి, ఐపీఎస్లో ఏదో ముగ్గురిని తీసి పక్కన పెట్టేశారు, కేసులు నడుస్తున్నాయి. మళ్ళా ఆయన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారిని కొట్టి ఏడిపించిన కేసులు ఆయన చూడండి. ఎంతోమంది ఇట్లా ఏడిపించిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఇప్పటికీ పోలీసు వాళ్ళు డ్యూటీలు లేక 130, 140 మంది వైసీపీలో భక్తులుగా వ్యవహరించిన పోలీసు వాళ్ళు ఇప్పటికీ జీతాలు బొత్తాలు లేకన్నా ఖాళీగా ఉన్నారు. వాళ్ళ పోస్టింగ్ లేవు, జీతాలు లేవు. వాళ్ళ ఫ్యామిలీనే ఇప్పటికి 8 కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు 9 నెలలు అవుతుంది. అయినా వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు, వాళ్ళకి జీతాలు లేవు, పోస్టింగ్ లేవు. అట్లా పడేశారు. ఎందుకు? వైసీపీ హయాంలో విచ్చలవిడిగా చేసిన పోలీసు వాళ్ళు ఇప్పుడు చాలా బాధలు పడుతున్నారు. అది భక్తులను తొక్కి చంపిన గజరాజులు, 3 దుర్మరణం, మరో 3కి తీవ్ర గాయాలు. శేషశల అభయారణ్యంలో ఏనుగుల మందల బీభత్సం. అన్నమయ్య జిల్లా కోడి ఎంగమ్మ బావి వద్ద ఘటన. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగాభృతి. బాధిత కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. అది ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి తెలంగాణ చూద్దాం, తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. సాక్షి తెలంగాణలో నిన్న బయోసిస్ జరిగింది కదా, అది ప్లస్ ఆ శ్రీశైలంది అది 8 మంది ఆ లోయలో గృహలో పడిపోయి ఉన్నారు. అది ఇంతవరకు కూడా ఏం తెలియట్లేదు. అదొకటి ఉంది. 5 లక్షల కొత్త కొలువులు. బయో ఆసియా 2025 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరంగం వద్ద సహాయ చర్యలపై సమీక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు జూపల్లి, ఉత్తమ్, కోమటిరెడ్డి. చిత్రంలో టీజీఎస్సీ, డిపిఎల్, సిఎండి ముషరఫ్ అలీ, ఫరూక్ తదితరులు ఆడున్నారు. కానీ వాళ్ళు 8 మంది గల్లంతా తెలియట్లేదండి పాపము. ఆశల ఆవిరి. ఎస్ఎల్బీసీ సరంగం శివరి వరకు వెళ్ళగలిగిన 6వ రెస్క్యూ బృందం. అక్కడ పెద్ద మొత్తంలో పేరుకపోయిన బురద, బండరాళ్ళు, కంకర, యంత్రాలు, తుక్కు. కానరాని కార్మికుల జాడ. శిథిలాల కింద నలిగిపోయినట్లుగా బలపడిన అనుమానాలు. చూడండి పాపం, వాళ్ళు ఇంతవరకు బయట పడలేదంట. చాలా వరకు ట్రై చేసినా బయట పడలేదంట. ఇంకా ఆశ లేదు వాళ్ళ మీద అనే కాడికి వచ్చారు. అది మరి ఏం చేద్దాం. ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు. సాగర్ నుంచి తీసుకుంటే నీటిని 7,000 క్యూసెక్లకు తగ్గించాలి. శ్రీశైలం నుంచి కూడా తాగునీటిని తీసుకోవాలనేది సాక్షి తెలంగాణలో రాశారు. రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తొస్తున్నారు. సీఎం అవుతానని రేవంత్ కలలో కూడా ఊహించుకోలేదు కేటీఆర్. ఎవరు ఊహించుకోరండి, కలలో ఎవరు ఊహించుకుంటారు? సీఎం అవుతారండి. మీరు అనుకోండి, కలలో ఊహించుకుంటారేమో, అవుతారేమో. ప్రజలు ఓట్లేచ్చి అవుతారంతే. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ నియమించాలి. సుంకేసుల ఎస్ఎల్బీసీ టర్మినల్ కూలిన బీజేపీ మాట్లాడడం లేదు. రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలో మోడీ పనిచేస్తున్నారని ధ్వజము. అది కూలిపోయిందండి. ఇప్పుడు బీజేపీ మాట్లాడితే ఏమొస్తుంది? మీరు సహాయ చర్యలు చేయండి, పోయి నువ్వు కూడా వెళ్ళు, కేటీఆర్ గారు, కేసీఆర్ వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళని రక్షించండి, లేదు ఇంజనీర్లకు చెప్పండి ఇట్లా చేస్తే అని. బీజేపీ ఏం మాట్లాడుతుంది? అది ఆటోమేటిక్గా జరిగింది. అది ఏ ప్రభుత్వానికి ఏం తప్పు అవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా కొన్ని నడుస్తాయి. దాంట్లో ఉండే అధికారులు ఏదైనా పొరపాటు ఉంటే అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే పర్వాలేదు. కానీ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వానికి మోడీ పని చేస్తున్నారంటే. మోడీ గారు ఏం చెప్పారు? ప్రమాదం జరిగింది, వాళ్ళని కాపాడండి, దగ్గరుండి చూడండి, నేను ఎంతవరకైనా హెల్ప్ చేస్తాను కేంద్రం నుంచి అని మోడీ గారు చెప్పారు. మంచిదే కదా. మళ్ళీ మీరు 10 ఏళ్ళు పరిపాలించినారు, దాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు మీరు? వాటిని మీదే కదా తప్పు. మీరు చేయాల్సింది దాన్ని చేయలేదు. చేసే వాళ్ళ మటుకు ఇట్లా ఏళ్ళు పెడతా ఉంటారు మీరు, జగన్ గారు. అందుకనే 2 రాష్ట్రాలు మిమ్మల్ని చీగొట్టారు ప్రజలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్రలోనూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తొస్తున్నారని, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని
ఆయన కలలో కూడా ఊహించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. చూడండి, అది కేటీఆర్ గారు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. మళ్ళీ ఏం చేస్తాం చెప్పు. ఏదన్నా సహాయం, ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాజకీయం చేయకూడదండి, పోయి హెల్ప్ చేయాలి. మీరు 10 ఏళ్ళు పరిపాలించారు కదా, అది దాని ఏదైనా ప్రాబ్లం అయితే మీ చేతగాని వల్లే కదా జరిగింది. మళ్ళీ మీరు 10 ఏళ్ళు దాన్ని ఎందుకు చేయలేదు చెప్పండి. బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రమాదం జరిగితే దానికి ప్రభుత్వం కాదు, తెలంగాణలో నడిచిందంటే తెలంగాణ వల్ల ఇబ్బంది వచ్చినట్టే కదా. అందరూ కూడా సహకరించాలి ఇలాంటి వాటిల్లో. దీన్ని కూడా రాజకీయానికి వాడుకుంటారా అండి కేటీఆర్ గారు? మీరే ఆలోచించండి. ఎఫ్టీఎల్ సమీప సర్వే నెంబర్లు ఇవ్వండి. ఎఫ్టీఎల్కు 200 మీటర్ల పరిధిలో సర్వే నెంబర్లు వివరాలు కోరిన సర్కారు. ప్రభుత్వ భూములను ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు కూడా మున్సిపల్, హెచ్ఎండిఏ, డిటిసిపి, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు ఆదేశము. మాది భారత్, కాంగ్రెస్ ఇది పాక్ టీం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని బండి సంజయ్ అని చెప్తున్నారండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని, పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్కి ఓటు వేయాలని అని బండి సంజయ్ గారు చెప్తున్నారండి. భారత్ పాక్ మ్యాచ్తో ఏం సంబంధం? ఎమ్మెల్సీ ఎన్నికలపై సంజయ్ దిగజారుడు రాజకీయము. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దుబాయ్లో జరిగిన భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు సంబంధం ఏమిటని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఏమైనా మాట్లాడుతున్నారండి ఇప్పుడు. పాకిస్తాను, భారత్ అంటే ఎట్లా? అది ఒక దేశమా, ఇది ఒక దేశమా? ఇది రాజకీయాలు, వాళ్ళు రాజకీయాల్లో ఇది మాట్లాడుతూ ఉంటారండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసి, ఇప్పుడు 2 పేపర్లు అయిపోయినాయి కదా, ఆంధ్రజ్యోతి మెయిన్లో ఏముంది చూద్దాం. చూసిన తర్వాత 2 తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 చూద్దాం. చూసిన తర్వాత చూద్దాం. దీంట్లో కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి ఉందండి. ఆంధ్రజ్యోతి, తెలంగాణ చూద్దాం. 10వ తరగతి పరీక్షలు ఇంకా ఏటా 2 సార్లు. ఫిబ్రవరి మొదటి విడత, మేలో 2వ దఫ. 2వ విడత పూర్తయ్యాక సర్టిఫికెట్లు జారీ. సప్లిమెంటరీలు ఉండవు. సిబిఎస్ ప్రతిపాదన 2026 నుంచి అమల్లోకి తెచ్చే యోచన. మార్చి 9 వరకు అభిప్రాయ సేకరణ. చూడండి, 10వ తరగతి పరీక్షలకు ఇంకా ఏటా 2 సార్లు అంట. ఫిబ్రవరిలో మొదటి విడత అంట, మేలో 2వ దఫ అంట. అది పూర్తయితే సర్టిఫికెట్లు జారీ చేస్తారు. సప్లిమెంటరీలు అట్లాంటివి ఏమి ఉండవంట. అవి 2026 నుంచి అమల్లోకి వచ్చే యోచనలో చూస్తున్నారంట. సప్లిమెంటరీ లేకుండా అట్లే. దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృతి. తన ప్లాట్లో నిద్రలోనే కన్నుమూసిన కేతదార్. ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం విషాదం. ప్లాట్లో కేతదార్తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే. గతేడాది ర్యాట్స్ అండ్ డ్రగ్స్ కేసులో కేతదార్ అరెస్టు. ఇటీవలే గమ్ గమ్ గణేశ సినిమా నిర్మాణం. దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు సన్నిహితుడు. చూడండి, ఐటీ బ్రదర్స్ ఫ్యాట్నీ లివర్. దేశంలో 84% మంది ఐటీ ఉద్యోగులకు ఫ్యాట్ లివర్ బాధితులే. చూడండి, ఫ్యాట్ ఐటీ వాళ్ళు కూర్చొని. బడిలో తెలుగు భాష ఇంకా నిక్కచ్చిగా అమలు. 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని సిలబస్ల స్కూల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే. చూడండి, 9-10 తరగతులకు సరళమైన తెలుగు పుస్తకము. అది 1 నుంచి 10 వరకు అన్ని స్కూళ్ళల్లో కూడా తెలుగు భాషను కంపల్సరీ పెట్టాలని చెప్పేది తెలంగాణ ప్రభుత్వము నిర్ణయించిందండి. 5 లక్షల కొత్త ఉద్యోగాలు. ఓఆర్ఆర్ త్రిబులార్ మధ్య ఫార్మా కస్టమర్లతో భారీ ఎత్తున ఉపాధి. చూడండి, నిన్న రేవంత్ రెడ్డి గారు అది చేస్తున్నారండి. త్వరలో లైఫ్ సైన్స్ విధానం. లైఫ్ సైన్స్ యూనివర్సిటీ పెట్టుబడులకు మరింత సులభతర విధానం అమలు. ఫార్మాసిటీ, డిజిటల్ హెల్త్లో పవర్ హౌస్గా హైదరాబాదు. ఏసీఎస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గారు. నొప్పి లేని మెరుగైన సౌవిక వైద్యం ఏఐతో సాధ్యము. బయో ఏసియాలో చర్చాగోష్ఠిలో నిపుణులు. నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. త్రిపులారు మెట్రోలకు ఆర్థిక సాయం ఎజెండా.
పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ బీసీ రిజర్వేషన్ పెంచుతూ రాజ్యాంగ సవరణ కోరే అవకాశము. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఫోన్ చేసినప్పుడు మోడీ అపాయింట్మెంట్ కోరిన రేవంత్ రెడ్డి. ఆ నేపథ్యంలో మోడీతో సమావేశం ఖరారు. ఎమ్మెల్సీ టికెట్లపై ఏఐసిసి పెద్దలతోనూ భేటీ. అది ఢిల్లీకి వెళ్తున్నాడండి మోడీతో ప్రధానమై. అట్లే ఎమ్మెల్సీలు 5 బన్నాయి కదా, వాటిని కూడా అధిష్టానం దగ్గరికి వెళ్ళి చేస్తారంట. అడిగి ఎవరికి టికెట్లు ఏమనేది చూస్తారంట. శివరాత్రికి సర్వసిద్ధం. విద్యుత్ దీపాంతాలతో కీసరగుట్ట ఆలయం. కీసర యాదగిరిగుట్టలో వైభవంగా కళ్యాణోత్సవం కొనసాగుతున్న కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు, శివనామస్మరణలతో మారుమోగిన రాజరాజేశ్వరి ఆలయం. మల్లెల తీర్థంలో జలపాతాల సందర్శన జోరు. ఈ నెల 28 వరకు అటవీశాఖ అనుమతి. ఆశలు సన్నగిల్లి 96 గంటలు గడిచిన అందుచెక్కని సిబ్బంది ఆసూకి. టెన్నెల్లో పేరకపోయిన బురద, ఉబ్బికొస్తున్న ఊట. చూడండి, అది 8 మంది పోయారు, అటు చిక్కులుకున్నారు కదా. కానీ బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు మానాలి, 8 మందిని కాపాడేందుకు సిద్ధతతో కృషి చేస్తున్నాం. అదే బీఆర్ఎస్ చేయకూడదు అట్లాంటివి. ఎవరు చనిపోయారు, అది అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం. దాని మీద ఎవరు చేసినా, రాజకీయం చేసినా తప్పే. సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రధాని నరేంద్ర మోడీ విమానంలో తీసుకొచ్చారని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేక నవ్వుల పాలు. ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అది ఫోను ట్యాపింగ్ నిందితులను నరేంద్ర మోడీ గారు ఏం కాపాడట్లేదు, మీరు సిబిఐకి ఇవ్వండి, మేము చూస్తాము అని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ కాదు, నయ్యా ఫాసిజం పొగడ్తలు మాత్రమే ఉన్నాయి. ముసాయిదా రాజకీయాల్లో తీర్మానంలో సిపిఎం దశాబ్దాల వైఖరి మార్చుకున్న మార్క్సిస్టు పార్టీ. డాక్యుమెంట్లు సవరించాలని సిపిఐ డిమాండు. అది మాది ఇండియా టీము, కాంగ్రెస్ది పాక్ టీం. ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్లో పాక్ను సిత్తుగా ఓడిస్తాము. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసి దమ్ము లేదా? బండి సంజయ్. అంతే, ఎవరు టచ్ చేయలేదని బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు మీకు చేత రాదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కేసీఆర్తో ఇద్దరికే అవసరమే, ఆ జాతీయ పార్టీలు ఇద్దరికీ అవసరమే కేసీఆర్తో. అందుకని ఎవరు కూడా తన జోలికి ఎవరు పోరు. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. దగాపాడ రాష్ట్ర పునర్నిర్మాణము కూటమి ప్రభు ఏర్పాటు లక్ష్యమే చంద్రబాబు నాయుడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇడిపోము, మా కోసం కాదు రాష్ట్రం కోసం కలిసి ఉంటాము. మరో 15 ఏళ్ళు మోడీ అధికారము, అధికార పక్షం ప్రతిపక్షం రెండూ మేమే. గవర్నర్ ప్రసంగిస్తుంటే గొడవ చేస్తారా? వారు పేపర్లు విసిరినప్పుడు వివేక హత్య గుర్తొచ్చింది. వైసీపీని భరించని చంద్రబాబు హ్యాట్సాప్. గవర్నర్ గౌరవించిన పార్టీ సభలో అడుగు పెట్టకూడదు. వైసీపీపై పవన్ ధ్వజం. సభాసాక్షిగా మోడీకి థ్యాంక్స్. ఈసీలను బెదిరించడమా? నిరూపించండి అని నిన్న మండలిలో లోకేష్ గారు అంటున్నారు. సభకు ఎందుకు వెళ్ళనున్నారు దేవుడా? ఆత్మరక్షలో పడిపోయిన వైఎస్ జగన్. ప్రభుత్వ టెండర్లో స్టార్పులకు అవకాశము. తెలీదు, మర్చిపోయా, గుర్తు లేదు. రాష్ట్ర అధికారుల విచారణలో అదుర్స్ చూపించిన వైసీపీ నేత వంశీ. సత్యవర్ధన్ ఎవరో కూడా తెలియదు. ఒక రాత్రంతా సత్యవర్ధన్ తన ఇంట్లో ఉన్నాడని వెల్లడి. చూడు, అలబనేని వంశీకి ఏం తెలియదంట. ఆయనకి ఏమి తెలియకుండానే సత్యవర్ధన్ ఒక రోజు ఇంట్లో ఉంచుకొని అన్నీ చేసినాడంట. అవినాశు జోగికి ముందస్తు బెయిలు. దేశం విడిచి వెళ్ళకూడదని సుప్రీంకోర్టు షరత్తు. రాష్ట్రానికి 1000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందంట అండి. ఎస్ఏఎస్ కింద కేంద్రం నుంచి నిధులు మార్చి మొదటి వారంలో ఖాతాకు జమ. రెవెన్యూ ఆధునీకరణకు 397 కోట్లు, వ్యవసాయ రంగానికి 605 కోట్లు, కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చిందంట. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్.
ఇది పరిస్థితి. 3 పేపర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసినాం. కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.